ఎన్నిసార్లు చెప్పాలా డైనింగ్ టేబుల్ దగ్గర సైలెంట్గా ఉండమని? తినడానికి మాత్రమే నోరు తెరవాలి. ఇంకా నయం, దోశలు కూడా సౌండ్ రాకుండా వేయమనలేదు. ఈ ఇంట్లో లయన్ అంటే అందరికి భయం, ఈ టైగర్ గాడికి తప్ప. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఓ సారీ డాడ్. ఉప్మా, దోశ, ఇడ్లీ, పూరి, వడ. ఉప్మా ఓకే. ఆహా, అమ్మ సాంబార్ అంటే సూపర్. గాడ్ గిఫ్టెడ్ హ్యాండ్స్ ఉండగా స్కూల్లో అవసరమా? సూపర్. కూతుర్లో చేతులతో తింటారండి? స్పూన్స్ చూసేయండి. ఎవరెవరో ఫాలో అయితే అటు ఇటు కాకుండా పోతారు. తాతయ్యని ఫాలో అవ్వండి. ఏంట్రా సన్ని, కన్ఫ్యూజ్ అయ్యారా? ఏమక్కర్లేదురా, ఆయన చెప్పిందే కరెక్ట్. ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళ తాతల్ని ఫాలో అవ్వాలి. మీరు మీ తాతని ఫాలో అవ్వండి. నేను మా తాతని ఫాలో అవుతున్నాను. ఏమండి, వేడి వేడిగా ఇంకో దోశ. ఏంటి ఏంటి వాడు ఉద్దేశం? ఏ విషయంలో వాడు ఒప్పుకోడు నన్ను? ఇదే మాట వాడిని నేను అడిగానండి. వాడిని మీరు ఏ విషయంలో ఒప్పుకోవట్లేదంట. ఏంటి వాడిని ఒప్పుకునేది? ఏం సాధించాడని? వీళ్ళని చూడు, వీడు ఎంబీఏలో యూనివర్సిటీ ఫస్ట్, డైనమిక్ బిజినెస్ మ్యాన్. అరే ఆడపిల్ల, ఎంసెట్లోనే స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసింది, మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తుంది. అల్లుడు గారు ఆంధ్రప్రదేశ్లో #1 ఆడిటర్. అరే చిన్నపిల్లలు వాళ్ళ క్లాసులో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్. వాడికి ఏముందని ఏదో పోదు. అందుకేనమ్మా, అందుకే నాకు మండేది. అందరికీ దేవుడు ఒకేలా బ్రెయిన్ ఇవ్వడు. నాకు ఇచ్చిన బ్రెయిన్ కి చివరికి స్లిప్ టెస్ట్ కూడా ఫెయిల్ అవ్వాలి. కానీ ఆయన ఫెయిల్ అవుతారని కష్టపడి చదివి డిగ్రీ వరకు పాస్ అయ్యాను. అది మెచ్చుకోరే? పెద్ద పాస్ అయ్యేలా 35 మార్కులతోటి మళ్ళీ మాట్లాడుతున్నాడు చూడు. ఏ అవి మార్కులు కావా? మాది కష్టం కాదా? రాష్ట్రంలో 80% స్టూడెంట్స్ వచ్చేది ఈ మార్కులేనండి. ప్రతి ఒక్కరికి ర్యాంకులు రావు. అసలు నాకు తెలియకడతాను నీ గురించి నువ్వు ఏమనుకుంటావరా? వాడు ఏదైనా ఒక మాట అనిపోతే చాలు అర్జెంట్గా ఎంటర్ అయిపోతావు. కొంచెం ఆగు. వీడికి బిజినెస్ ఉంది, అమ్మాయికి ఉద్యోగం ఉంది, పిల్లలకి చదువులు ఉన్నాయి. అసలు నీకేముందనరా అంత ధైర్యం? ఫ్యూచర్ పిచ్చి సన్నాసి. వాడి మీద వాడికి ఎంత నమ్మకమో అచ్చం ఇలాగే. హాయ్. ఎక్కడున్నావే? చడే నా వంకే చూస్తున్నాడే. పోలీసులకు ఫోన్ చేయి. ఏమైందమ్మా? ఏమైందమ్మా? అబ్బే ఏం లేదా, రోజు ఇదే టైంకి ఆంకాలం వల్ల అరుస్తావు, అందరినీ కంగారు పెట్టేస్తావు. అదేమంటే ఏమీ లేదంటావు, రోజు తలకాయ నొప్పి అయిపోయిందమ్మా. ఏం లేదని చెప్పాను కదా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. గర్ల్స్ పదండి. ఏమైంది? అతను లిప్ కిస్ పెట్టినట్టు కళ వచ్చింది. అందుకే అన్ని విషయాలు తలదూర్చకంటాను. ఈ కళైనా నిజం కాకుండా చూసుకో. వాడు మూర్ఖుడు అనుకో, పెద్ద బండరాయి తీసుకొచ్చి తొండని కొట్టినట్టు నీ తల మీద కొట్టి చంపేస్తాడు.
ఏమైందమ్మా ఏమైంది ఏమైందమ్మా చూడండి, నా మీద కక్ష కట్టి రాయితో పట్టి చంపాలని చూస్తున్నాడు. అబ్బా ఎంతసేపు వెయిట్ చేయాలరా, త్వరగా రా. यार ये तलवार को थोड़ा तेज करके दो సర్దార్జీ ఎవరన్నా వేసేయాలా? ఇంటికి మామ వచ్చింది, దావత్ జరుగుతుంది, బక్రా కాట్నా హై. కత్తి సూపర్ గా ఉంది. పెద్ద రౌడీ అనుకో, కత్తి తీసుకొచ్చి కస కస పొడిచేస్తాడు. భయపడతాననుకున్నావా? కత్తి చిన్నదా పెద్దదా అన్నది కాదు, పొడిచే ధైర్యం ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఏంటి, నా కళ్ళల్లో కనకదుర్గమ్మ కనిపిస్తోందా, కలకత్తా కాళి కనిపిస్తోందా? వాళ్ళు దేవతలు కాబట్టి వాళ్ళకి క్షమాగుణం ఉంది, కానీ నేను సునంత ద పవర్ఫుల్ లేడీ. పొడిచేస్తాను. భయపడ్డావా? చూసారా, భయపడితే భయపడుతుంది, భయపడితే భయపడుతుంది సమాజం. చంపేస్తాను. ఎవరినమ్మా చంపుతావు మిమ్మల్ని కాదు సార్. మరి అతన్నా కాదు సార్. మరి ఎవరిని చంపుతావు చేతిలో ఆ కత్తి ఏంటమ్మా సెక్యూరిటీ సార్. సెక్యూరిటీ నీకు మరి చంపుతానంటున్నావు ఆ రోజు పట్టించానని కక్ష కట్టి సార్ ఎవరో ఎంత జెంటిల్ మ్యానో నాకు బాగా తెలుసు. చేతిలో కత్తి, మర్డర్ అటెంప్ట్, ఫిట్నెస్ తో దొరికావు. లోపలే లేదనుకో ఫిట్నెస్ లేని సిఐ అనుకుంటారు. అదమ్మా సార్ కొంచెం స్క్రూ లూస్ కేసు వదిలేయండి. నేను కూడా తొత్తున బిల్డప్ ఇచ్చాను సార్. మనకు కాబోయే వాళ్ళ మళ్ళీ విట్నెస్ కావాలా? చూసావా అమ్మా సార్ ఎంత జెంటిల్ మ్యానో. నిన్ను వదిలేయమంటున్నారు. ఇలాంటి వాళ్ళ మీద కక్షలు పెంచుకోవద్దు. వెళ్ళిపో వెళ్ళిపో, అందరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి. నేను కూడా వెళ్ళిపోతాను. నమ్మచ్చా? మంచోడేనా? మంచోడిలాగానే ఉన్నాడు. అయినా నీ జాగ్రత్తలను ఉండడం బెటర్. ఏంటిది, పుట్టినరోజు కూడా కేక్ తినకూడదా? ఈ రోజే కాదు, ఏ రోజు తినకూడదు. ఇంట్లో కంటే మీ ఒంట్లోనే షుగర్ ఎక్కువ ఉంది. విష్ యూ హ్యాపీ బర్త్డే రాజేంద్ర. మెనీ హ్యాపీ థ్యాంక్ యూ. ఒరే, నాకు బ్రాండీ పడదు, ఓన్లీ విస్కీ. మీరు మాత్రం బీర్లతో అడ్జస్ట్ అయిపోండి. ప్రకాష్ నాన్న హ్యాపీ బర్త్డే సార్. చిన్నగాడి సంగతి చూడు, వాడు న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడు. రేయ్, ఇది లయన్ రాజేంద్ర గారి పార్టీ. ఆయన సాఫ్టే, ఇక్కడ ఉండే డ్రింక్స్ సాఫ్టే. ఎంత కావాలంటే ఎంత తాగు, నేను వెళ్ళి విషయం తెప్పిస్తా. ఏంట్రా చిన్న ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? మీరు ఇంట్లో కూర్చోండి, ఫుడ్ అంతా అరేంజ్ చేసి అక్కడ పంపిస్తా. అలాగే. ఏ ఇక్కడ ఉండకూడదా? నేను కొడుకును కదా. అది కాదురా, నువ్వు ఇక్కడ ఉంటే ఏదో గొడవ చేస్తావని నాన్న భయపడుతున్నారు. నాకు అస్సలు గొడవ చేసే ఉద్దేశమే లేదు, కానీ ఆయన ఫిక్స్ అయ్యాడు కదా. ఇప్పుడు ఏదో చేయకుంటే పాపం ఆయన ఫీల్ అవుతాడు. ఇప్పుడు చూడు. అరే ఎందుకన్నా గాలికి పోయే కంపను వెనకాల తగిలించుకుంటారు. ఆడిని కెలికి వదిలిపెట్టారు కదా, ఇప్పుడు చూపిస్తాడు చూడు. హ్యాపీ బర్త్డే సార్. హలో ఐజీ గారు రండి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే డాడీ. ఐజీ గారు ఎంత వెళ్ళి సారీ చెప్పు. అంకుల్ మీరు ఐజీయా? సిటీలో బాంబులు పెళ్లి హడావిడిగా ఉంటే మీరు డ్యూటీ మానేసి లాంటి బర్త్డే పార్టీకి వస్తారని ఇలా అనుకుంటాను చెప్పండి. ఐఎమ్ సారీ సార్. సార్ ఏంటి అంకుల్, నిజమైన పోలీస్ అయితే ఐఎమ్ యాంగ్రీ సార్ అనాలి కానీ సిల్లీగా సారీ చెప్తారేంటి? అసలు ఆయన ఐజీయేనా? రేయ్, మేము భోజనానికి వెళ్ళొస్తాం, మీరు మాట్లాడుతూ ఉండండి. చేసింది చాలు, ఇంక వెళ్తావా? మీ బర్త్డే గిఫ్ట్ రింగ్ తెచ్చాను, బొట్టినాలు ఇవ్వండి. బుట్టల వెళ్ళి ఉంగరం ఏంట్రా? ఏం చేయండి డాడీ, ఇదేమో అన్నయ్య అమెరికా నుండి తెచ్చింది ఎఫెక్షన్, ఇది మమ్మీది మీద ఎంగేజ్మెంట్ రింగ్ పర్సనల్, ఇది వచ్చేసి లైన్ బిరుదు మీకు ఇచ్చినప్పుడు ప్రెస్టీజియస్, ఇదేమో డాక్టర్ అంకుల్ మీకు ఇచ్చింది స్నేహమేరా జీవితం. ఇక నాకు మిగిలింది ఈ బుట్టన వేలే కదా డాడీ. అరే పట్టట్లేదేంటి? అరే ఇవే పడుతుంది, పట్టట్లేదు. ఒక చేతి వెళ్ళని ఒకేలా ఉండవు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలందరూ కూడా ఒకేలా ఉండరు.